ఒకప్పుడు మా తెలంగాణ యాసకు అవమానం జరుగుతుంది. తెలంగాణ యాసని కామెడీ చేస్తున్నారు. తెలంగాణ అంటే ఎంత కామెడీగా మారిందంటూ విభజన ఉద్యమాల సందర్భంలో అదొక కీలకమైనటువంటి అంశంగా తీసుకున్నారు. సినిమాలలో ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే తెలంగాణ ఉద్యమకారులు కూడా. ఇప్పుడు రివర్స్ అయింది. ఆంధ్ర నుంచి అంబికా కృష్ణ, ఒకప్పటి పార్లమెంట్ సభ్యుడు, సినీ నిర్మాత, అంబికా దర్బార్ బత్తికి సంబంధించిన అధినేత, చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించుకొచ్చారు. నెంబర్ 1 ఏంటయ్యా అంటే తెలుగుకి అన్యాయం జరుగుతుంది, ఆంధ్ర యాసకి అన్యాయం జరుగుతుంది, క్రమంగా సినిమాల్లో నుంచి ఇది పక్కకి తీసేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అనేక మంది సినీ నటులు ఇక్కడ మొదటి ముద్ద తిన్నారు, ఆంధ్రాలో పుట్టి పెరిగినోళ్ళు, ఇలాగ అన్యాయం జరుగుతుంటే చూస్తా ఊరుకుంటే ఎట్లా అన్నది రెండో పాయింట్. మూడోది, ఆంధ్రప్రదేశ్లో కొండలు, కోనలు, నదులు, కాలవలు, అడవులు ఇన్ని రకాలైనవి ఉన్నాయి, సహజ సిద్ధంగా ఉన్నాయి. కానీ షూటింగ్‌లన్నీ మీరు తెలంగాణ లేదా ఇతర దేశాల్లో తీసుకుంటున్నారు. ఆంధ్ర కోసం మీరు ఎందుకు ఇక్కడ కనీసం ఒక షెడ్యూల్ అన్నా పెట్టుకోరు షూటింగ్ అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. అది ఫిల్మ్ ఇండస్ట్రీ ఆలోచించాల్సిన అంశం. జగన్ అప్పట్లో ఆ ప్రయత్నం చేసినప్పుడే జగన్‌ని తిట్టిపోశారు. ఇప్పుడు మరి ఎలా స్పందిస్తారో చూడాలి.